పొందుపరచడం జరిగింది. ఇంకా రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత ఇంకా మళ్ళా ఇంతకుముందు విద్యా ఉద్యోగ రంగాల్లో 50% దాటొద్దు అనే దాన్ని తీసుకొని వచ్చి ఈ స్థానిక సంస్థలకు కూడా వర్తింపజేసి కోర్టులు తీర్పులు ఇవ్వటము అనేది అవగాహన రాహిత్యమే. న్యాయ నిపుణులకు సరైనటువంటి అవగాహన లేకపోవటమే. కాబట్టి దీంట్లో సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మొత్తం ఏంటిది అని అంటే మరి అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి మార్పులు జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నాకు తెలిసి ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఈ రానున్న కాలంలో మరి ఇంకా ఇది అన్నిటి కూడా రాజకీయ ఉద్యమమే బలంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా సంఘాల వాళ్ళందరినీ కూడా మనం కూడా తీసుకొని అందరితోటి అవసరమైతే సంఘాల నాయకులతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీన్ని ప్రెస్టేజ్గా కాకుండా ఎవరికి ఏదో అయిపోతుంది అనేది కాకుండా ఒక మంచి దృక్పథంతో బలంగా ఒక ఉద్యమానికి ముందుకు వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.